దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సీఎం రోషయ్య రాజకీయాల్లో నిజాయితీ, నిబద్ధత, విలువలకు ప్రతీకగా నిలిచారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ కొనిజేటి రోషయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రోషయ్య 93వ జయంతి సభను రవీంద్ర భారతిలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావుని మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి సత్కరించారు. ప్రజా జీవితంలో 5 దశాబ్దాలకు పైగా సేవలందిస్తూ శాసనసభ, శాసన మండలి, ఆర్థిక శాఖ మంత్రి, ముఖ్యమంత్రి అనంతరం తమిళనాడు గవర్నర్గా అనేక కీలక బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారని మంత్రులు పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్ర పరిపాలనను సమర్థవంతంగా నడిపి ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ద్రోణాచార్యుడు ఏకలవ్యులాగా చేసుకోగలిగే అవకాశం దొరికింది. అనేక సందర్భాల్లో గౌరవ పార్లమెంట్ సభ్యులు, మాజీ ఇప్పుడు మంత్రి వివేక్ గారు, మేము ఉన్నటువంటి ఒక ఆత్మీయతతోటి ఆప్యాయతని మాకు ఎప్పుడు కూడా వారి దగ్గర అనేక సందర్భాల్లో నేర్చుకునేటువంటి అవకాశం వచ్చింది. ఆర్థికంగా ఏ విధమైనటువంటి క్రమశిక్షణ ఉంటే అది కుటుంబాలకే కాదు, వ్యక్తులకే కాదు, రాష్ట్రానికి కూడా ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉండాలనేటువంటిది దేశంలోని ఆర్థిక శాఖ మంత్రులకే కాదు, ఆర్థిక వ్యవహారాలు చూసే ప్రతి ఒక్కరికి రోషయ్య గారి జీవితం ఒక తెరిచిన పుస్తకం, మార్గదర్శకత్వం.